హేటర్స్ అనేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. అంటే నాకు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. అది ఎందుకనే You should just say love me or hate me, but you can't ignore me. యా ఆఫ్ కోర్స్ అదేటు ఇగ్నోర్ చేయలేని. అంటే ఎందుకు హేట్ చేస్తున్నారు అనేది ఎప్పుడన్నా స్టడీ చేసావా? అసలు నాకే అర్థం కాదు సార్. ఐ యాక్చువల్లీ థాట్ సో మెనీ టైమ్స్ అసలు నేను ఏం చేశాను మీకు, అంటే నాలో అసలు అంత తప్పే ఉందని నన్ను ఇంత హేట్ చేస్తారు. ఆర్ అసలు నేను ఏంటి, నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ ఇండిపెండెంట్, ఐఎమ్ నాట్ ఈటింగ్ యువర్ ఫుడ్, నేనే కుక్ చేసుకుంటాను, మా అమ్మకు వండి పెడతాను, మా అమ్మని ఇంత బాగా చూసుకుంటాను, నా డ్రెస్సింగ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, వై డూ దే హేట్ మీ అన్న క్వశ్చన్ నాకు చాలాసార్లు వస్తుంది కానీ నాకు ఆన్సర్ దొరకలేదు. అంటే కొన్నిసార్లు కమెంట్స్ ఆఫ్ చేస్తాను నేను కంప్లీట్గా లాక్డౌన్. అంటే మా డాడీది వెన్ దట్ థింగ్ హ్యాపెండ్, నేనే మా డాడీ క్రిమేషన్ చేశాను కదా, సో ఐ జస్ట్ పోస్ట్ ఇట్ సేయింగ్ దట్ అమ్మాయిలు కూడా చేయొచ్చు ఫాదర్స్కి అని. దాని కింద నువ్వు పబ్లిసిటీకి చేస్తున్నావు అది ఇది అంటే ఆ రోజు తర్వాత కమెంట్స్ ఆఫ్ చేస్తాను నేను. సో నేను ఇన్బాక్స్ కూడా పెద్ద చెక్ చేసుకోవడం మానేసాను, ఎందుకంటే అది మెంటల్ హెల్త్ని స్పాయిల్ చేసేస్తుంది. బట్ కొన్నిసార్లు సినిమాలు రిలీజ్ అయినప్పుడు వెన్ యూ పోస్ట్ సంథింగ్ గుడ్ అసలు ఏమనుకుంటున్నారు అని ఐ సీ ఓన్లీ గుడ్ కమెంట్స్, బ్యాడ్ ఎవరైనా పెట్టినా కానీ బ్లాక్ చేసేస్తాను సార్ వాళ్ళు. సో దట్స్ ద సొల్యూషన్ ఐ ఫౌండ్. అంటే వాళ్ళు ఎందుకు హేట్ చేస్తారని నాకు తెలీదు, నేనేమి వాళ్ళకి బాగా హర్ట్ చేసిన కామెంట్ ఏంటి నేను? చాలా ఉంటాయి సార్, అంటే అవి కొన్ని చెప్పలేము కూడా. కెమెరా ముందు అవి ఏరేటెడ్ అయిపోతాయి నేను చెప్తే, అసలు చెప్పలేను కూడా కొన్ని. అసలు ఎందుకు ఇంత అంటే అంటే దేనికి ఇంత ఇట్లా ఉంటారా మనుషులు అని అనిపించే కమెంట్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళని ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తాను నేను. ఓకే. సో మా అమ్మాయినా చెక్ చేసుకుంటుంది కానీ నేను అసలు చూడను, అసలు వాడి ప్రొఫైల్ కూడా ఏంటని చూడను, వాడు ఇమీడియట్ బ్లాక్ అయిపోతాడు. అలా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఐ బ్లాక్డ్. You shouldn't really. I think వాళ్ళ నుంచి పరిగెత్తి అయ్యేదేం లేదు. ఇఫ్ దే హేట్ యూ జస్ట్ స్టేసి. అది అంటే ఇది ఉంది, ఒక బుద్ధుడు ఐ థింక్ స్టోరీ ఉండొచ్చు, మా మమ్మీ మాకు ఎప్పుడు చెప్తారు, మొన్నే జరిగింది మా సలాన్లో. ఐ హ్యావ్ అ బిజినెస్ ఇన్ బెంగళూరు. అక్కడ ఏదో గొడవ జరిగితే అంటే స్టాఫ్ మధ్యలో ఫీల్ అయిపోతే మా మమ్మీ మళ్ళీ ఆ స్టోరీ చెప్పారు. ఇప్పుడు నాకు నువ్వు చెప్తుంటే మైండ్కి వచ్చింది. అంటే ఒక బుద్ధుడు ఆయన శిష్యుడితో సహా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నడుచుకుని వెళ్ళేటప్పుడు ఒక నేకెడ్ అమ్మాయి ఆర్ ఒక సెమీ డ్రెస్డ్ అమ్మాయి వచ్చి హెల్ప్ కోసం అడుగుతుంది. ఐ థింక్ వాటర్ దాటేటప్పుడు అనుకుంటా. సో ఆయన సరే రమ్మని చెప్తే ఆమెని క్యారీ చేసి వాటర్ నుంచి క్రాస్ చేసి దించేసి ఓకే ఆమె థ్యాంక్స్ అంటే ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత వేరే టాపిక్స్ మాట్లాడుతూ శిష్యుడితో వెళ్తూ ఉంటారు. కానీ శిష్యుడు చాలాసేపు తర్వాత నేను ఒకటి అడగాలనుకుంటున్నాను స్వామి అంటే చెప్పు ఏంటంటే, కాదు మీరు మన స్వామిలు కదా, వీఆర్ నాట్ సపోజ్ టు టచ్ విమెన్, మీరు అలా సెమీ నేకెడ్ ఉమెన్ని ప్రాపర్గా డ్రెస్ చేయని అమ్మాయిని మీరు టచ్ చేశారు, క్యారీ చేశారు, పర్లేదా అంటారు. సో ఆయన అంటారు నేను ఆమెకి ఎప్పుడు అక్కడే దించేశాను, నేను ఎక్కడో ఇంకా క్యారీ చేస్తున్నావా అంటే. సో ఇట్స్ లైక్ దట్. సో ఇంకో ఇది సన్నివేశంలో సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్. ఎవరు వచ్చి ఆయనకి చాలా తిట్టుకుంటారు ఇంతే, అంటే నువ్వు పబ్లిసిటీ కోసం చేస్తున్నావు అది ఇది అని చెప్పి. అప్పుడు కూడా ఇలాంటి మనుషులు ఉండే, థింక్ యువర్ అ కింగ్, యూఆర్ ట్రైంగ్ టు డూ దిస్ ఫర్ పబ్లిసిటీ అన్నట్టుగా చాలా బ్యాడ్ గా తిట్టేస్తారు. వెన్ హీ వాస్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ హీ జస్ట్ స్మైల్స్ అట్ హిమ్ అండ్ హీ గోస్. సో దిస్ శిష్యుడు అడుగుతారు మీకేం ఫీల్ అవ్వలేదా, ఆయన ఎంత చెప్పారు మీకు ఫీల్ అవ్వలేదా అంటే, ఆయన లోపల ఉన్నది ఆయన బయట వేశాడు, నా లోపల ఉన్నది నా లోపల పీసే ఉంది కదా. సో నా లోపల ఉన్నది నేను బయట పడేసాను, ఆయన లోపల ఉన్నది ఆయన అది పడేసింది నా గురించి కాదు, ఆయన లోపల ఉన్న చెత్తని బయట పడేస్తున్నారు అంతే. ఇప్పుడు వెన్ ఐఎమ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, ఇప్పుడు నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఎవ్రీ టైమ్ పీపుల్ విల్ సే యు ఆర్ సో ఎక్సైటెడ్, యు ఆర్ సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. వెన్ ఎనర్జీ ఇస్ విదిన్ మీ I can put it out. If I have full of negativity, jealousy, నా లోపాలే ఫుల్ ఉంటే నాకు వేరే వాళ్ళు కూడా లోపాలే కనిపిస్తుంటాయి. ఎందుకంటే when you are that you see that as a mirror. Yes. సో వాడు తిట్టాలనిపించింది తిట్టాడు, కానీ అది ఎందుకు హేట్ చేస్తాడు అని నాకు తెలియదు. ఆలోచించు, ఎందుకంటే అది తన ప్రాబ్లం, నీ ప్రాబ్లం. అంటే I stopped caring also. The only thing I do is just block off. అయిపోయింది, నాకు అక్కడితో అయిపోయింది. కానీ ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా నన్ను. ఫస్ట్ నేను చాలా ఆరగెంట్ అనుకుంటారు, ఎవరైనా చూస్తే ఈ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఏమో అట్లా అనుకుంటారు. కానీ తర్వాత వచ్చి చెప్తారు అసలు నువ్వు ఇంత ఎట్లా ఉన్నావు ఇంత మంచిగా, నువ్వు అందరిని అసలు వేరేగా చెప్పారు అంటే నువ్వు ఇన్ని రోజులు వచ్చి మాట్లాడలేదు కదా మరి నాతో, మాట్లాడుంటే నీకు అప్పుడే తెలిసేది వాట్ ఏమై అని చెప్పి. సో అట్లా చాలా మంది చెప్పారు సార్ నాకు.